ఏకంగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ప్రతి నెల ఓ 4 చిత్రాలైనా మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 రీ రిలీజ్ కు సిద్ధమైనట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. శివరాత్రి పండుగగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఆదిత్య 369 మరోసారి థియేటర్స్ లోకి రానున్నట్లు వెల్లడించారు. ఆదిత్య 369 మూవీని నేటి సాంకేతికతలకి అనుగుణంగా డిజిటలైజ్ చేసి ఈ సమ్మర్ స్పెషల్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలపడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమాగా పేరొందిన ఆదిత్య 369 ని శ్రీనివాసరావు తెరకెక్కించారు. అయితే ఈ సినిమా 1991లో థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బూస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు రీ రిలీజ్ కాబోతూ ఉండటం విశేషం. ఆదిత్య 369 తొలిసారి విడుదల చేసిన సమయంలో ఎంత ఉత్సాహంగా ఆసక్తిగా ఉన్నానో ఇప్పుడు రీ రిలీజ్ కు కూడా అలాగే ఉన్నానని నిర్మాత శివలింక ప్రసాద్ తెలిపారు. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే ఈ సినిమాను డిజిటల్ 4Kలో ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని, నందమూరి అభిమానులని అలరించిన ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకువస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన నాకు, మా నిర్మాణ సంస్థకి ఓ గొప్ప గుర్తింపు, అద్భుతమైన పునాది ఆదిత్య 369. ఈ సమ్మర్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయటానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. బాగానే ఉన్నాడు. ఇది బ్లాక్ అండ్ వైట్ డాడీ, కలర్ లో ఇంకా బాగుంటాడు.